ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి మారుతోంది. టీడీపీ అభ్యర్థిని మారుస్తానంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అధికార పార్టీలో రెండు వర్గాల పోరు జరుగుతుంటే మరోవైపు టీడీపీకి సరైన అభ్యర్థి లేరని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల్ని తెలుసుకునే నాయకుడు ఆదవరం సందీప్కి కేటాయించాలని కోరుకుంటున్నారు. అధిష్టానం సందీప్కి టికెట్ కేటాయిస్తే సూళ్లూరుపేట నియోజకవర్గంలో గెలుపు ఖాయమంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయం అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కిలివేటి సంజీవయ్యకు 3వ సారి కూడా అధికార పార్టీ అధిష్టానం అయితే అవకాశం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు జరగడంతో పాటు కూడా వైసీపీలో ఇప్పటికీ గ్రూప్ రాజకీయాలు జరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా అక్కడ ప్రతిపక్ష పార్టీ బలంగా లేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ ప్రభుత్వం ఇటీవల నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితానైతే కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే మాజీ ఎంపీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి అయితే టీడీపీ అధిష్టానం అయితే సీట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధిష్టానం నెలవల సుబ్రహ్మణ్యంకి సీట్ ఇచ్చుంటే కొంతవరకు కూడా ఓటు శాతం అయితే పెరుగుండే పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ మాజీ మంత్రి పరసారత్నం, అదేవిధంగా సీనియర్ నేత నెలవల సుబ్రహ్మణ్యం ఇలాంటి వ్యక్తులను కాకుండా కొత్త వ్యక్తికి, అది కూడా మహిళకి ఇవ్వడంతో పాటు కూడా వైసీపీ ఎమ్మెల్యేకి మంచి పట్టు దొరికిందని కూడా నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఇప్పటికీ టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని మారుస్తారనే ఒక ఆరోపణ అయితే సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ టీడీపీ రేసులో దాదాపుగా శ్రీపతి బాబు, అదేవిధంగా డాక్టర్ సందీప్, అదేవిధంగా కూడా పరసారత్నం, అదేవిధంగా నెలవల సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా టీడీపీ టికెట్ కోసం ఆశావాహులుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులను అయితే టీడీపీ అధిష్టానం పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. పక్కన పెట్టడంతో పాటు కూడా ఇప్పటికే డాక్టర్ సందీప్ టీడీపీ అభ్యర్థిగా గత 2014 అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అధిష్టానాన్ని సంప్రదించి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా గత టీడీపీ టికెట్ అనౌన్స్ చేసే గత 2 రోజుల ముందు కూడా టీడీపీ టికెట్ అయితే సందీప్కి వస్తుందని ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కూడా దాదాపుగా 10 నుంచి 12 సంవత్సరాల వరకు కూడా డాక్టర్ సందీప్కి సంబంధించి ప్రధానంగా కూడా టీడీపీ పార్టీలో ఉంటూ అతను ఒక డాక్టర్గా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రజలకైతే సేవలు అందించిన పరిస్థితి అయితే ఉంది. సేవలు అందించడంతో పాటు కూడా అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గ్రామ స్థాయిలో సమస్యలు ఏంటి, అభివృద్ధి ఏ విధంగా కావాలన్న దానిపైన కూడా సందీప్ అయితే నియోజకవర్గంలోని 6 మండలాలు తిరిగిన పరిస్థితి ఉంది. మంచి అభిమానాన్ని, అదేవిధంగా ఒక డాక్టర్గా ప్రజలకు వైద్యం, ఇటు రాజకీయం 2 చేయడంతో పాటు కూడా టీడీపీ అధిష్టానం సందీప్కి టికెట్ ఇచ్చుంటే దాదాపుగా భారీ మెజారిటీతో టీడీపీకి సంబంధించిన డాక్టర్ సందీప్ గెలుపొందుతారనే కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటికీ కొంతమంది ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఇటు వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడంతో పాటు వ్యతిరేక వర్గం అయితే టీడీపీకి సపోర్ట్ చేస్తుందా అంటే ఇండైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేస్తుందనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా విజయశ్రీ కాకుండా అదేవిధంగా కొత్త వ్యక్తుల్లో శ్రీపతి బాబు మీద కూడా టీడీపీ అధిష్టానం అయితే ఓటు శాతం అయితే చూసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు శాతం రాకపోవడంతో సందీప్కి అయితే ఓటు శాతం అధికంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే రాజకీయంగా కొంతమంది నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తెకి రావాలనే ఉద్దేశంతోనే టీడీపీ అధిష్టానానికి సపోర్ట్ చేయడంతో పాటు కూడా జయశ్రీకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా అధిష్టానం సరైన వ్యక్తిని ఎన్నుకొని ఉంటే ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ కూడా ఎమ్మెల్యే సీట్ అయితే గెలుపొందుకునే అవకాశం అయితే భారీ స్థాయిలో ఉండేదని కూడా ప్రజలైతే చెప్తున్నారు. అయితే ఏదేమన్నప్పటికీ కూడా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ అభ్యర్థిని సరైన క్యాండిడేట్ లేకపోవడంతో పాటు కూడా 3వసారి ముచ్చటగా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గెలుపొందుతారని అయితే బలంగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నుండి.